అయితే స్వామి నా గురించి ఏమైనా ఉంటే చెప్పు స్వామి అని ఇట్లా దండం పెట్టినా, ఇట్లా తీసి కళ్ళు మూసుకొని తీసి ఇట్లా ఏలు పెట్టినా అంతే. ఏలు పెట్టిన తర్వాత ఏమున్నది అంటే, నీవు అడిగేది చూడు, నీ గురించి నేను ఏమి వ్రాయవలెను, నీ భవిష్యం గురించి ఏమి వ్రాయవలెను, నీవు సర్వజ్ఞునివి, నేను అనంతుడను అని వ్రాసి ఉంది. అంటే ఇది నాకు సంబంధం ఉన్నది అనే భావన కలిగింది. అప్పటి నుంచి 7 సంవత్సరాలు ధారాళంగా అధ్యయనం చేసి అమ్మ దగ్గరికి రావడం జరిగింది. అమ్మ ఏం చేశారంటే ఎన్నో విషయాలు పరీక్ష చేశారు. 3 నెలలు కూడా అక్కడ కాలజ్ఞానం చదివి చెప్పు అని చెప్పి అమ్మగారు యానగొందులో చెప్పడం జరిగింది. 3 నెలలు కూడా అక్కడ ప్రతి పేజీ చదవడం, అందరికీ చెప్పడం. అమ్మగారి గురించే ఉన్నదంతా. బ్రహ్మంగారు ఎవరి గురించి రాశాడంటే, జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాధవం ఆనగుంది గురించి వ్రాశారు. అక్కడ హంపి విరూపాక్ష ఆనగుంది ఉన్నది కదా, అట్లా కాదు, ఊటుకూరు మెతుకసీమ. ఆ మెతుకసీమ దగ్గరలోనే యానగుంది ఉంటుంది. ఈ యానగుంది ఎక్కడ ఉంటుంది? కర్ణాటక రాజ్యం శేషభూషం వషట్కారం కర్ణాటక రాజ్యంలోనే ఉంటుంది. ఆ బ్రహ్మంగారు రాసినప్పుడు కర్ణాటక అనే పేరే లేదు. ఇదేమో హైదరాబాద్ సంస్థానము, అదే మైసూరు సంస్థానము. కర్ణాటక అనే పేరు 400 సంవత్సరాల క్రితమే వ్రాయడం జరిగింది తపస్సులో విని. అంటే ఇది అక్షర సత్యము.